దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, గృహ యజమానులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము. బైబిల్ ఉన్నారు చూడండి. రూతు గ్రంథము, బైబిల్ ఉన్నారు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలండి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాం. మరి దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు. బాగున్నామండి. దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే. మరి నిజంగా ఫిబ్రవరిలో జరగాల్సిన కూటము అయినను కాలములు సమయములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మరి నిజంగా సమయానికి బిడ్డలకి అవకాశం లేకపోయినాను దేవుడు మరి ఈ సమయానికి దేవుడు సిద్ధపరిచారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. మరి నిజంగా దేవుడు ఈ కుటుంబంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలండి. గృహప్రవేశ కూటం ఇది. మన నిజంగా మనం ఫస్ట్లో చూసిన గృహం లాగా లేదు. దేవుడు చాలా మరి గొప్పగా కట్టించారు. మరి చాలా సంతోషం. అలాగే గృహంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, చక్కగా మరి శుభకార్యం కూడా గృహంలో జరిగింది. కుమారుడి వివాహం, మరి ఎన్నో స్వస్థత కార్యాలు మరి గృహంలో ప్రభువారు చేశారు. చాలా సంతోషం. ఇంకా గృహంలో అనేకమైన కార్యాలు ప్రభువారు జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చిన్న కుమారుడు కూడా చక్కని వివాహం కూడా ప్రభువారు జరిపించాలని మీ అనుదిన ప్రార్థనలో మరి ఆ కుమారుడి కొరకు ప్రార్థన చేయండి. అలాగే కుమారి గారికి, మరి ఆ భర్త గారికి చక్కగా మంచి ఆరోగ్యాలు వారికి దేవుడు దయచేయాలని ప్రార్థించేయండి. అలాగే కోడల గారికి మంచి మరి గర్భఫలం కూడా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మరి ఏదైనా ప్రార్థనలో వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనం రూతు గ్రంథంలో చదువుకున్నాం కదా. 2వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీ వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. సురక్షితమైన నివాసము. చాలా నివాసాలు ఉన్నాయి లోకంలో, ఎన్నో నివాసాలు. కానీ ఆ నివాసాల్లో సురక్షిత అంటే ఒక క్షేమము, ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక ఆశీర్వాదాలు, ఒక దీవులు లేక గృహాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారిని ఎంతోమందిని చూస్తున్న లోకంలో. మరి నిజంగా కానీ దేవాది దేవుడైతే మనకిచ్చిన నివాసాల్లో మనం చాలా సురక్షితంగా ఉంటాం కదా. చాలా క్షేమముగా, చాలా సురక్షితముగా మరి చక్కగా ఉంటాము. పగలంతా ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది కదా. ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. అంటే అంత సేఫ్గా ఉంటుంది మన ఇళ్లలో. కానీ చాలామంది ఇళ్లలో అలా ఉండదు. ఇంట్లోంచి ఎప్పుడు బయటికి పారిపోవాలా అని అనుకుంటారు. ఇంట్లో ఉండబుద్ధి కాదు. కానీ దేవుడైతే మనకిచ్చిన ప్రతి గృహము కూడా చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా, సురక్షితంగా, సేఫ్గా ఉంటాము. మరి అటువంటి సురక్షితమైన నివాసాలుగా మనకి ఒకవేళ ఎక్కడైనా అయ్యో నాకు సురక్షితంగా లేదు, సేఫ్గా లేదు అనే బాధపడే పరిస్థితి మరి రాకుండా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే, మన గృహంలో సురక్షితంగా ఉండాలంటే మనం ఎలా ఉంటే సురక్షితంగా ఉంటాము? బైబిల్ గ్రంథంలో 4 మాటలు మీకు చకచక నేను చదివేసి ముగిచ్చేస్తాను. మరి ఇక్కడ కీర్తన గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుదాం.
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు చెప్తున్నారు ఏమనంటే, సురక్షితముగా మన గృహాల్లో మనము క్షేమముగా ఒక సేఫ్గా ఉండాలి అనంటే ఇక్కడ ఏమన్నాడంటే, సదాకాలము నా గురి దేవుని మీదే నేను పెట్టుకున్నాను. అలాగే చూసినట్లయితే మరి మనకు సురక్షితంగా మన గృహాల్లో నివసించాలి. ఆరోగ్యపరంగా కానీ ఆశోటపరంగా కానీ ఏ విషయంలోనైనా సేఫ్గా మనము క్షేమముగా మరి ఉండాలి అంటే మన గురి దేని మీద పెట్టుకోవాలి అంటే దేవుని మీదే పెట్టుకోవాలి. మన గురి తప్పించడానికి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అనేకమైన మనుషులు కూడా ప్రాబ్లమ్స్ సృష్టిస్తూ ఉంటారు. కానీ మన గురి మాత్రము, మన ఆలోచన మాత్రం ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీదే పెట్టుకోవాలి. దేవుని మీద పెట్టుకున్నప్పుడు మన గురి కానీ మన ఆలోచన కానీ మన తలంపు కానీ మన యొక్క విధి విధానం కానీ ఆయన మీదే కాన్సెప్ట్గా ఆయన మీదే గురి కలిగి మనం జీవించినప్పుడు మన నిజంగా మనల్ని ఎక్కడ చేరుస్తాడు దేవుడు అంటే సేఫ్గా మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన నిజంగా ఇజ్రాయేలీలు చూడండి, ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురొచ్చింది కదా. అలాగే మన గృహంలో నివాసం చేసేటప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం వచ్చింది, మనుషులకి మానవులకి ఏదో సముద్రంలో శోధన కూడా ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అయినా సరే గురి అనేది ఆయన మీద పెట్టుకోవాలి, ప్రాబ్లం మీద కాదు. మనకు వచ్చే మరి నిజంగా చూసిన బాధలు శాశ్వతం కానే కాదు, మనకు వచ్చే కష్టాలు శాశ్వతం కానే కాదు. శాశ్వతమైనది ఏది అంటే దేవుడే శాశ్వతం. దేవుడే శాశ్వతం. మనకున్న ఈరోజున్న సంతోషం వచ్చిందని లేదంటే ఈరోజున్న బాధ వచ్చిందని అది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైన దేవుడి మీద గురి కలిగి జీవిస్తే ఆయన మన సంతోషంగా ఉంచుతాడు. ఇజ్రాయేలీలు కూడా అలాగే ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు దేవుని మీద గురి పెట్టుకున్నారు. నిజంగా ఎర్ర సముద్రం కూడా ఏమైపోయిందండి? బద్దలైపోయింది. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ప్రాబ్లం మీద గురి పెట్టుకున్నా, సంతోషం మీద గురి పెట్టుకున్నా, మనుషుల మీద గురి పెట్టుకున్నా, డబ్బు మీద గురి పెట్టుకున్నా, ఆస్తుల అంతస్తుల మీద గురి పెట్టుకున్నా, ఏది కూడా నిజంగా మనకి ఒడ్డుకి చేర్చదు. కానీ దేవుడి మీద గురి పెట్టుకుంటే అదేమవుతుంది? మనల్ని సురక్షితంగా మనల్ని అవతల ఒడ్డుకి చేరుస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దావీదు కూడా గొర్రెలు కాసుకునే దావీదు ఎవరి మీద గురి పెట్టుకున్నారండి? దేవుని మీద. అంటే ఒక పేదరికంలో నిజంగా చూసినట్లయితే తండ్రి లెక్కలో కూడా లేడు దావీదు గారు కదా. ఎంతమంది కుమారులు అంటే ఇంకోడు ఉన్నాడా గుర్తులేదు అన్నట్టుగా మాట్లాడాడు. చూడండి, అంటే కుటుంబ సభ్యుల లెక్కలో కూడా లేడు దావీదు. కానీ ఎవరి లెక్కలో ఉన్నాడు? దేవుని లెక్కలో ఉన్నాడు. కారణం ఏంటి అనంటే దేవుడి మీద గురి పెట్టుకున్నాడు. సదాకాలం ఆయన మీద ఆశ కలిగి గురి కలిగి ఏం పాట రాయాలి ఇవాళ, నాకు ఏం పాట రాయాలి, నేను ఎలా స్తుతించాలి, ఏ వాద్యం తయారు చేయాలి, స్పెషల్గా దేవునికి ఎలా నచ్చుతాను నేను అని చెప్పేసి అంతసేపు ఆయన ఉద్దేశం తాటంతా దేవుని మీద పెట్టుకున్నాడు. ఆ రీతిగా చేయటం ద్వారా కుటుంబ సభ్యుల్లో లెక్కలేడు కానీ ఎవరిలో లెక్కలో చేరాడండి? మనం ఇప్పుడు చూసిన ప్రార్థన చేసినప్పుడు దావీదు కుమారునికే జయము. అసలు దావీదు కుమారునికే జయం. దావీదు ఎక్కడ వాడండి? కుటుంబ సభ్యుల లెక్క లేనివాడు ఎవరు కుమారుడయ్యాడు? యేసు ప్రభువు దావీదు కుమారుడయ్యాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే యేసు ప్రభు వారికే తండ్రి అయిపోయాడు. ఎంత గొప్ప విషయం, చాలా అద్భుతం కదా. నిజంగా చూసినట్లయితే సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చిన గృహాల్లో మనం సేఫ్గా సురక్షితంగా ఉండాలి అంటే మన గురి మాత్రము దేవుని మీదే పెట్టుకోవాలి. అప్పుడు మనల్ని అంట దేవుడు ఎలా నిలబెడతాడంట? సదాకాలం మీద గురి పెట్టుకుంటే అప్పుడు ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక ఇక మనకు కదిలికి రాదు. ఏ విషయంలో సమృద్ధులు ఆరోగ్య విషయంలో ఎటువంటి కదలిక రాదు. అందువలన నా హృదయము సంతోషం ఇస్తాడంట, మనకి అంటే మహా ఆనందం ఇస్తాడంట. శరీరం కూడా ఎలా ఉంటుంది? సురక్షితంగా ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా మనం సురక్షితంగా ఉండాలంటే కీర్తనాకారుడైన దావీదు గారు అన్నారు, 84వ అధ్యాయం 84వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో చూడండి, 84:4 నీ మందిరం మందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవుని మందిరమందు నివసిస్తేనంట ధన్యులు అంటే సురక్షితం, అంతే కదా. ధన్యులు అంటే ఏంటి? అదృష్టవంతులు ఏమంటారు? అబ్బా వీళ్ళు తినబుట్టున్నారండి, అన్ని విషయాల్లో బాగున్నాం అనుకో, మంచి ఆరోగ్యం ఉన్నాం అనుకో, వీళ్ళకి భలే ఆరోగ్యం ఇచ్చాడని. ఇదివరకు రోజుల్లోనంటే అబ్బా వీళ్ళు బాగా బతుకుతున్నారు అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా?
ఆరోగ్యం అన్నారు. ఇప్పుడు ఆరోగ్యమే అదృష్టం అండి. నిజంగా చూసినట్లయితే ఆరోగ్యం అంటే మన గృహాల్లో దేవాది దేవుని ఇచ్చిన గృహాలు మనం క్షేమముగా సేఫ్గా ఉండాలి అంటే మందు మనము నివసించాలి. మన నిజంగా దావీదు గారు చెప్పారు కదా, కీర్తనగాడైన దావీదు గారు, మీ ఇంటి పక్కన దావీదు గారు కాదురండి, కీర్తనగాడైన దావీదు గారు, మన సంఘంలో ఉన్న దావీదు గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ దావీదు గారు కాదు, దావీదు మహారాజు గారు చెప్తున్నారు ఏమనంటే, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 రోజులు. అంటే ఒక్క రోజు అంటే దేవుని సన్నిధిలో మనం గడిపితేనంట ఎన్ని రోజుల ఆశీర్వాదం? 1000 రోజుల ఆశీర్వాదం. నిజంగా కమల 6వ సంవత్సరం సిస్టర్ పూర్తి చేసుకుని వచ్చే ముందు ఈ 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 6వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ఫైనల్ ఇక ఇయర్లో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్లు కనపడినానండి నాకు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఆమె ఏదో మధ్యలో వచ్చేసినట్టుగా, మరి అట్లాగే చనిపోయినట్టుగా కీడు కనిపించి, అలాగే ఎక్కడో జారిపోయినట్టుగా, కింద పడిపోయినట్టుగా, అసలు ఎన్ని దర్శనాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. అసలు ఏంటి ఆఖరి సంవత్సరం సరికి నేను కమలకి మాత్రం ఎప్పుడు చెప్తానే ఉండేదాన్ని, ఫోన్ చేసినప్పుడు అలా జాగ్రత్తగా ఉండు, ఎక్కువ ప్రార్థన చేసుకో. ఎందుకంటే ఇక 6 సంవత్సరం పూర్తి అయ్యేసరికి దుష్టుడు అవ్వనివ్వకుండా చేయాలని ఎన్నో ప్లాన్లు వేస్తాడమ్మ, నువ్వు మాత్రం చాలా అలర్ట్గా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, బాగా ప్రార్థన చేసుకొని ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని. నిజంగా నేను అనుకున్నాను ఆ బిడ్డ సేఫ్గా క్షేమంగా వస్తే, నేను అనుకున్నా ఆ బిడ్డ వచ్చే వరకు ప్రతి శనివారం నేను మందిరంలో నిద్ర చేస్తాను ప్రభువా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ప్రతి శనివారం మందిరంలో పడుకున్నాను అండి. నిజంగా చూసినట్లయితే మన ఫ్లైట్ ఇది అయిపోయి ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది కుటుంబాలు అసలు గగ్గోలు పెడుతున్నారు, అంతమంది కుటుంబాలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళలో. కమల వచ్చే రోజున కూడా ఆ ఫ్లైట్ కూడా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు 2.5 గంటలు లేట్ అయిపోయిందండి. ఆ బిడ్డ ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. సార్ ఏంటమ్మా లేట్ అంటే అప్పుడు చెప్తుంది, ఫ్లైట్ బాగోలేదంట, రిపేర్ చేశారంట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఆ ఫ్లైట్ కూడా ఇలా కదలటం, జర్కింగ్ ఇవ్వటం అలా జరిగింది. 2.5 గంటలు లేట్ అయిపోయిందండి ఫ్లైట్. ఇక అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని దగ్గర నిజంగా ఒక్క దినము దేవునికి మందిరంలో గడిపితే 1000 దినాలంతా క్షేమము సురక్షితము. నిజంగా దేవుడు ఎంత గొప్ప మేలండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజంగా దేవుడు కుమార్తెని క్షేమముగా తీసుకొచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ సంధికి అన్నాడు, మన గృహాల్లో మరి సురక్షితంగా మనం ఉండాలంటే దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుని సన్నిధి ఖచ్చితంగా మనం గడపాలి. అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అండి. అలా వెళ్ళినప్పుడే దేవుడు అంట మనకి క్షేమాన్ని, సురక్షత అనే దేవుడు మనకి కలుగు చేస్తాడు. అలాగే చూసినట్లయితే మరొక మాట, కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనంలో, మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్చర్యము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సురక్షితం ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా లోకంలో ఎక్కడన్నా రక్షణ ఉందండి? అస్సలు లేదండి. లోకంలో అసలు చాలా భయంకరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు చూడండి యుద్ధాలు, ఎంత భయంకరమైన యుద్ధాలు, పోరాటాలు. లోకంలో అస్సలు నెమ్మది లేదు, అస్సలు ప్రశాంతత లేదు, అస్సలు సురక్షిత లేనే లేదు. నిజంగా దేవుని బిడ్డేనండి ఈ రోజున సేఫ్గా ఉండేది, దేవుని బిడ్డేనండి ధైర్యంగా బతికేది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేది విశ్వాసం, దేవుడున్నాడు ధైర్యము. అలాగే మన దైవజనులు మన వెనకాలండి ప్రార్థన చేస్తారు, మన సంఘం ప్రార్థన చేస్తారని ఒక ధైర్యం ఉంటాం కదా. మనం లోకంలో ఆ ధైర్యం లేదు. వాళ్ళు అనుకున్నారా ఫ్లైట్ పడిపోద్దని? వాళ్ళు అనుకున్నారా చనిపోతామని? అనుకోలేదండి. చిన్న చిన్న పిల్లలు కూడా. అందుకు అన్నాడు, నెమ్మది ఎక్కడ లోకంలో నెమ్మది లేనే లేదు, లోకంలో సేఫ్ లేనే లేదు, లోకంలో సురక్షిత లేనే లేదు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కడ సురక్షితము, ఎక్కడ నెమ్మది, ఎక్కడ మంచి నెమ్మది కలిగిన పరిస్థితి ఎక్కడంటే మహోన్నతుని చాటున నివసించేవాడే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం వచ్చిన వెంటనే మోకరి చేస్తాం కదా, అంటే మహోన్నతుని చాటుకి వెళ్ళిపోతాం ఇక కదా, వెంటనే ఏదైనా ప్రాబ్లం ముసుకేసుకుని ప్రార్థన చేసేస్తాం. అంత ధైర్యం. అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి కార్యం జరుగుద్ది, దేవుని దగ్గర మనం మనవి చేసి మేలు జరుగుద్ది అని ఒక విశ్వాసమేగా, ఒక నమ్మకమే కదా. అటువంటి సేఫ్ అనేది లోకంలో లేదు. కానీ దేవుని చాటును మనం ఉన్నప్పుడు, ఆయన మందిరం చాటును ఉన్నప్పుడు, ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన మాట చాటును మనం ఉన్నప్పుడు దేవుడు అంటే అప్పుడు ఎలా ఉంటుంది? వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎప్పటికప్పుడు దేవుడు నాకేం చెప్తున్నాడు?
ఆయన మాట చాటుకి వెళ్ళిపోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం కనబడింది రాత్రి, దేవుడు ఏం బయలుపరిచాడు, ఏం చేయమని చెప్పాడు, ఎలా ఉండమని చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు, నా దౌర్జన్యం ఏం చెప్పారు, నన్ను నడిపించే దౌర్జన్యం ఏం చెప్తున్నారు, నా దేవుడు నాకేం చెప్తున్నాడు, నా పెద్దలు నాకేం చెప్తున్నారు అనే మాట చాటుకు మనం వెళ్ళినప్పుడు, ఆ మాటలు ఆ బాటలు మనం నడిచినప్పుడు, అప్పుడు ఏ తెగులు కూడా మన గుడారముకు జోలికి రాదు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇజ్రాయేలుకి ఏం చెప్పాడు దేవుడు? మరణదూత వస్తుంది, మరణదూత రాకోకుండా, మీ గృహాలకు మరణదూత రాకుండా ఉండాలంటే ఏం చెప్పాడు దేవుడు? ఆరాధన పెట్టండి, ఏటపోతుని కోసి ఆరాధన పెట్టండి. అలాగే చేశారండి దేవుని బిడ్డలు. దేవుని మాట చాటుకెళ్ళిపి అలా చేశారు. ఇజ్రాయేలీల ఇళ్లలోనంతా వెలుగుంది, ఐగుప్తు ఇళ్లలోనంతా చీకటి ఉంది. ఇజ్రాయేలీల ఇళ్లలోనేమో నిజంగా సంతోషం ఉంది, ఐగుప్తు ఇళ్లలోనే మహాఘోష. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అందరూ ఒకే చోట ఉన్నారుగా, ఒకే చోట ఉన్నారు. ఒక సైడ్ ఏమో సంతోషంగా ఉన్నారు, ఒక సైడ్ ఏమో మహాఘోష, పిల్లలను పోగొట్టుకుని. ఎంత దారుణం అండి. అందుకే అన్నాడు, మహోన్నతుని చాటుకు మనం వెళ్ళాలి. మహోన్నతుడు దేవుని మాట ప్రకారం మనం సాగితే మన గృహాలు సేఫ్గా సురక్షితంగా ఉండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మన గృహాల్లో సేఫ్గా సురక్షితంగా మనం ఉండాలి అంటే దేవుని మాట ఇంకేం చెప్తున్నాడు? అలాగే కీర్తన గ్రంథము 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటున్నాడు. అంటే కుటుంబంలో ఐక్యత, సమాధానం. ఇది కూడా చూడండి, ఇప్పుడు దేశాలు కొట్టుకుంటున్నాయి. దేనికి? ఐక్యత లేకపోవడమే కదా. అసమాధానం ఉండడం ద్వారా దేశాలు వాళ్ళే కొట్టుకుంటున్నారండి. సామాన్యమైన మనుషులు చచ్చిపోతున్నారు. ఎంత అభివృద్ధి చేసుకున్నారు చెప్పండి, ఎంత డెవలప్ చేసుకున్నారు, ఎంత కట్టడాలు కట్టారండి. అసలు దేశాలను ఎంత డెవలప్ చేసుకుని వాళ్ళకి పడక మళ్ళీ వాటిని ఏం చేస్తున్నారు, వాటన్నిటినీ వాళ్ళే కూల్ చేసుకున్నారు, పాడు చేసుకున్నారు, దేశం అంతా పాడు చేసుకున్నారు. కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం. కారణం ఏంటి? సమాధానం లేకపోవటం. కారణం ఏంటి? దేవుని మాట ప్రకారం నడగపోవటం. నిజంగా ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదని ఇక్కడ దావీదు మహారాజు గారు తెలియపరుస్తారు. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? సమాధానంతో, ఐక్యతతో ఉంటే దానివల్లనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే కీర్తనకారుడు దావీదు గారు ఏం చెప్పారండి? 29వ అధ్యాయంలో ఏం చెప్పారు? 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసే వారిని అంటే మనకి ఆశీర్వాదాలు రావాలి అంటే దేవుని ప్రజగా ఉండాలి, బలముగా, దేవుళ్ళు బహుబలముగా ఉండాలి. అప్పుడు మూడోది సమాధానంగా ఉండాలి, నాలుగోది అప్పుడు ఏంటిది? ఆశీర్వాదం. దేవుని బిడ్డగా, అలాగే బలముగా, దేవుల్లో సమాధానంగా, ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఎంత ఇస్తాడు? సమృద్ధి ఆశీర్వాదం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినట్లయితే మరొక మాట దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అలాగే సామెతల గ్రంథం 1:33 సామెతల గ్రంథం 1:33 ఉపదేశం అంగీకరించు వాని నివాసములు సురక్షితంగా ఉండి అంట. కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. అంటే దేవుడు ఉపదేశం, మరి నిజంగా దేవుడు మనతో చెప్తూ ఉంటాడు కదా, కళ్ళలో, దర్శనాల్లో, పాట ద్వారా, వాక్యం ద్వారా, లేదంటే మన పెద్దల ద్వారా, మన దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాటని మనం అంగీకరించి ఆ ప్రకారం సాగితేనంట ఎలా ఉంటుంది? కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాం. కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాం. మనిషికి దేవుడు చెప్తాను, మన తల్లిదండ్రులే ఉన్నారు, అలాగే మనమే ఉన్నాం, మన పిల్లలే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి చెప్తుండే కొట్టుకి వెళ్ళరా అంటాం. వాడు వెళ్ళను అంటాడు, ఒకసారి వెళ్ళను అంటాడు, 2 సార్లు వెళ్ళాడు, 3వ సారి అంటాడు, 4వ సారి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు, ఆడే వెళ్ళాలి, తప్పదు, అంతే. వెళ్ళేవాళ్ళు ఎవరు లేదు, ఆడే వెళ్ళాలి. కానీ వెళ్ళను అన్నాడు, కోపం వచ్చి వాడు పీకుతారు లేదా? ఎవరు లేరురా కొట్టుకెళ్ళేవాళ్ళు, నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళ్తే నా పని జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ఖచ్చితంగా ఒకటి పీకి పంపించాల్సిందండి. అవును కదా, ఒకటి పీకి పంపిస్తారు. అంటే ఒకటి పీకించుకోవడానికి కారణం ఏంటి? ఆడు వెళ్ళను అనుకోవడమే కదా, వెళ్ళను అని అనడం వల్లే కదా. ఆడే వెళ్తానంటే పీకుడు ఉండదుగా, ఉంటుందా? ఉండదు. అందుకే చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏది చెప్తున్నాడు, ఖచ్చితంగా ఆ మాట ప్రకారం మనం సాగినప్పుడు అప్పుడు కీడు అనే మాట రాకోకుండా మన గృహంలో నెమ్మదిగా, సురక్షితంగా, సంతోషంగా ఉంటాము. అలాగే చూసినట్లయితే యెషయా గ్రంథం 33:15 యెషయా గ్రంథం 33:15 నీతిని అనుసరించి నడుచుకొని వారి నివాసములు సురక్షితమైనవి.
అంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని సామెతలందులో రాయబడింది. అంటే మన గృహాలు మనం ఎలా ఉండాలి? నీతిమత్తంగా జీవించాలి. నీతి అంటే మన చూసినట్లయితే నీతి క్రియలు చాలా ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంత, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానుగ్రహం. మత్తయి సువార్త 5 అధ్యాయాలు ఉంది కదా. ఆత్మ విషయమే దీనమైన మనసు, కన్నీటి ప్రార్థన, సమాధానము, అలాగే కనికరం కలిగించే మనసు, మంచి హృదయం కలిగే మనసు, మన నిజంగా ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడే మనసు. ఇట్లా మరి ఇవన్నీ కూడా నీతి ఫలాలు మనం కలిగి ఉంటే అని అంటాం. మన ఇంట్లో ఎలా ఉంటాము? చాలా నెమ్మదిగా, చాలా సురక్షితంగా ఉంటాం. ఈ మాటకి మరి బైబిల్ గ్రంథంలో నోవాహు గారు ఉన్నారు. తన తరములో చాలా నిందారహితుడిగా, చాలా నీతిమత్తుడిగా జీవించాడు. అంత నీతిమత్తంగా జీవించడం ద్వారా ప్రపంచమంతా మునిగిపోయిన నోవాహు ఫ్యామిలీ మునిగిపోయిందా? సేఫ్ అయ్యారా లేదా? సురక్షణ అయ్యారా లేదా? కారణం ఏంటంటే నీతిమత్తంగా జీవించడం ద్వారా. నీతి మనల్ని ఆస్వాదిస్తుంది, నీతి మనల్ని క్షేమానికి నడిపిస్తుంది, నీతి మనల్ని ఉద్ధరిస్తుంది, నీతి జీవాన్ని కలిగజేస్తుంది, నీతి రక్షణ కలిగజేస్తుంది. నీతి ఫలాల ద్వారా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో క్షేమము, సురక్షతని కలిగజేస్తుంది. నీతిమత్తంగా మన గృహాల్లో మనము జీవించాలి. లాస్ట్కి ఒక్క మాట, యెషయా గ్రంథము 57 అధ్యాయం 15 వచనం. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15 వచనంలో, వినయము గల వారి నివాసములు సురక్షితమైనవి. వినయము అంటే తగ్గింపు. దేవుడు మనకి ఎంత ఇచ్చినా సరే ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి? చాలా తగ్గింపు, చాలా విధేయత. అలా ఉంటే మనము చాలా క్షేమముగా, సురక్షితంగా ఉంటాం. రూతు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 2 అధ్యాయం 12 వచనంలో, రూతు కూడా బోయాజ్ అనే అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అలాగే నిజంగా ఎంతో తగ్గింపు కలిగి ఉండడం ద్వారా రూతు భ్రష్టమైన సంతానాల నుంచి వచ్చింది. మోయాబీలంటే దేవునికి ఇష్టం లేని వారు, శాపగ్రస్తులు. అటువంటి నివాసంలో ఉంటున్న ఆమె ఎప్పుడైతే బలవంతుడైన బోయాజు దగ్గరికి చేరిందో, అలాగే యేసుప్రభు వారు, బోయాజు అంటే బలవంతుడు, అలాగే మన బలవంతుడు యేసుప్రభు వారు కదా. బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది కదా. ఆ బలవంతుని దేవుడి దగ్గర రూతు ఎలా ఉందండి? చాలా విధేయతగా, చాలా తగ్గింపుగా, చాలా వినయముగా ఉంది. ఎప్పుడైతే ఆ బలవంతుని దగ్గర అంత వినయముగా ప్రవర్తించిందో, నిజంగా చూసినట్లయితే పనికిమాలిన సంతానం నుంచి వచ్చిన ఆమె ఎక్కడ వ్రాయబడింది? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా మన దేవుని బిడ్డలైన వారు, అలాగే దేవుని దగ్గర ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాను. మనకి ఎంత తెలివితేటలున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత అంతస్తులున్నా, ఎంత చదువున్నా, ఎంత అందమున్నా, ఎంత డబ్బున్నా, ఎంత దర్పమున్నా ఆయన ముందు ఏది పనికిరాదు కదా. ఆయన ముందు కూడా ఏది పనికిరాదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర మాత్రము ఎప్పుడు కూడా మనం తగ్గింపు కలిగి, విధేయత కలిగి మనం ఉండాలి. మరి ఆయన ముందు బాగానే ఉంటున్నాం, ఆయన కనపడట్లేదు కంటే ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఆయనదే కదా. ప్రతి మనిషిలో ఆయన జీవాత్మను ఊదారు కదా. ప్రతి మనిషిలో ఆయన ఆత్మ ఉంది కనుక ప్రతి మనిషి దగ్గర ఎలా ఉండాలి? చాలా వినయముగా, చాలా తగ్గింపుగా, చాలా విధేయతగా మనం ఉండినప్పుడు మన గృహాలు అప్పుడు సేఫ్గా, సురక్షితంగా, ఆనందకరంగా ఉంటాము. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే దేవుడిచ్చిన గృహాలు ఎక్కువగా ప్రార్థనాత్మతో, పరిశుద్ధాత్మతో, దేవుని క్రియలతో, పరిశుద్ధమైన జీవితంతో, దేవునికి అనుకూలమైన నడవడికలో మనం నడిచినప్పుడు దేవుడిచ్చిన గృహాలు ఎప్పుడు సేఫ్గా, సురక్షితంగా, ఆనందకరంగా ఉంటాం. మరి శ్రీకాంత్ గారు ఆయన భార్య బిడ్డలు కూడా, కుమారి గారు కూడా మరి నిజంగా చూసినాడు. ఎంతో మరి చిన్న బిడ్డ అప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ కుమార్తె విషయంలో. మరి నిజంగా ఎంతో మందిరంలో పరిచర్య చేస్తుంటారు, చక్కగా గృహంలో ఎంతో పరిచర్య చేస్తుంటారు. వారి తల్లిదండ్రుల దగ్గర కూడా గృహారాధన పెట్టినప్పుడు అక్కడ కూడా ఎంతో పరిచర్య మనం చేస్తూ అవిడ చేస్తున్నప్పుడు చూసాము. అంత రీతిగా తగ్గించుకుని ఉండడం ద్వారా ఈరోజు నిజంగా ఆమెకి మంచి భర్త గారిని ఇచ్చారు, చక్కగా మంచి బిడ్డల్ని ఇచ్చారు, మంచి కోడల్ని ఇచ్చారు, మంచి గృహాన్ని ఇచ్చారు, మంచి సమృద్ధి ఇచ్చారు, మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, మంచి ఆశీర్వాదాలు దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని కలిగజేశారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి అట్లాగే ఇంకా బహుబలముగా భక్తి జీవితంలో బహుబలంగా నిలబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మరి మెండైన మరి కృపావరాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం.